రామకృష్ణ గారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్. రైట్, రామకృష్ణ గారు మీతో ప్రారంభిస్తా. అంటే టీటీడీ బోర్డు అనేటువంటిది రాను అది టీటీడీ బోర్డు కూడా కొంత రాజకీయ రంగు పులుముకోవడమా, లేకుంటే అది కూడా రాజకీయ అంటే ఇదివరకు లేరా అంటే ఉన్నారు, కానీ కొద్దిగా న్యూట్రల్గా ఉండే వాళ్ళను బోర్డు మెంబర్లుగాను లేకుంటే చైర్మన్గా ఉండే, కానీ రాను అది కొంత అది కూడా రాజకీయ పునరావాస కేంద్రం అని కామెంట్ చేయొచ్చు, ఐ డోంట్ నో. కానీ ఆ రకంగా అయింది అనేటువంటి విమర్శలు ఒకటైతే, ఈఓకి చైర్మన్కి సమన్వయ లోపాలు ఉండటం రెండో అంశం అయితే, ఇక అటు టీటీడీ బోర్డుకి కానీ పోలీసులకు కానీ ఇటువంటి సందర్భంలో కొంత కోఆర్డినేషన్ అవసరం. ఎందుకంటే జనాభా ఎక్కువ వచ్చినప్పుడు టీటీడీ బోర్డుకు సంబంధించిన వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ విభాగం ఉంటుంది, వాళ్ళకు కూడా ఉంటుంది, బట్ వాళ్ళే కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ ఎక్కడ ఏం జరిగింది, మొత్తానికైతే జరగకూడదు జరిగింది, నష్టం జరిగింది. ఒక 5-6 ఏమో తమ ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి. కానీ ఇది ఇప్పుడు తిరిగి రాజకీయ రంగే పులుముకుంటుంది. రామకృష్ణ గారు. శ్రీనివాస్ గారు, జరిగిన సంఘటన మాత్రం చాలా దుర్మార్గమైన సంఘటన. నిజంగా చెప్పాలంటే అందరూ కూడా బాధపడుతున్నారు. భక్తులే కాదు, అసలు సంబంధం లేని వాళ్ళు కూడా అందరు కూడా నిన్న చాలా ఆశ్చర్యానికి గురయ్యారు, ఆవేదన చెందారు. దాదాపు అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఈ టీవీలో వస్తున్న ఈ వార్తలు చూసి చాలా మంది నిజంగా ఆందోళన చెందారు, ఆవేదన చెందారు. ఈ విషయంలో ఎవరినో తప్పు పట్టాలి, లేదంటే ఒక సంస్థను కించపరచాలనే అభిప్రాయం నాకైతే లేదు. కానీ బట్ ఇది మానవ తప్పిదము అనే విషయంలో మాత్రం నేను గ్యారెంటీ చెప్పగలను. ఎందుకంటే ఈ బైరాయి పట్టణ దగ్గర ఇది ఏదైతే సంఘటన జరిగిందో దానికి ఆ పార్టీకి 100 మీటర్ల దూరంలోనే మా పార్టీ కార్యాలయం కూడా ఉంది. నేను కూడా మా తిరుపతి పోయినప్పుడు ఆ పార్క్ లోనే వాకింగ్ చేస్తాను. వాస్తవానికి చెప్పాలంటే అక్కడ దాని పక్కనే స్కూల్ ఉంది. స్కూల్ కానుకొని వాళ్ళంతా కూడా ఆ క్యూ లైన్లు పెట్టారు. ఆ క్యూ గేట్లు ఎందుకు వేసారు, పోలీసులు వాళ్ళందరినీ లోపలికి ఎందుకు పంపి అక్కడ ఎందుకు గేట్లు వేసారు, ఎందుకు కాపలా ఉన్నారనే దానికి ఏం ఆన్సర్ లేదు. అసలు మీరు వాళ్ళందరినీ కూడా ఏదో బంధువుల దొడ్లో పశువులు తోలినట్టు తోలి దానికి గేట్లు వేసి, అక్కడ ఎవరో ఒకనికి హెల్త్ బాగాలేదు కాబట్టి మేము గేట్లు తెరిచాము, గేట్లు తెరిస్తేనే పోలోమని అందరూ వచ్చి మీద పడి అక్కడ ఇంత రక్షణ జరిగింది. 6 మంది చనిపోయారు, 10ల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఒకరి మాటలో చెప్పాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భక్తులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది అయితే మీకు ఏ మాత్రం కూడా మాకు లేకపోతే మన దర్శనము, ఈ వైకుంఠ ఏకాదశి వద్దని చెప్పి బతికుంటే చాలనే పద్ధతుల్లో మళ్ళీ ట్రైన్స్ ఎక్కి బస్సులు ఎక్కి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కాబట్టి ఏమంటే నిజంగా సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది రామకృష్ణ గారు. సిగ్నల్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, తులసిరెడ్డి గారు.